తిరుమల శ్రీవారి గోవిందనామాలను అవమానించినట్లు ఆరోపణలతో తమిళ నటుడు సంతానం చిక్కుల్లో చిక్కుకున్నాడు. డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమాలోని పాటపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుమలలో కొలువైన శ్రీవారికి సంబంధించిన గోవిందనామాలను భక్తులందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో పలుకుతారు. అలాంటి వాటిని ఓ అసభ్యకరమైన పాటలో చేర్చడంపై ఇప్పుడు టీటీడీతో పాటు శ్రీవారి భక్తులు కూడా మండిపడుతున్నారు. తమిళ నటుడు సంతానం మూవీ డీడీ నెక్స్ట్ లెవెల్ సాంగ్ కిస్సా 47లో శ్రీనివాస గోవింద అనే పదాలను దారుణంగా చూపించడంతో చిక్కుల్లో పడ్డాడు. డీడీ నెక్స్ట్ లెవెల్ మూవీలోని కిస్సా 47 సాంగ్ 2 నెలల కిందటే రిలీజైంది. ఈ మూవీ మే 16న రిలీజ్ కాబోతోంది. ఈ సమయంలో ఈ పాటపై ఇప్పుడు తీవ్ర దుమారం రేగుతోంది. గోవిందనామాలను ఇలా ఓ అసభ్యకరమైన పాటలో వాడటంపై బీజేపీ నేత, టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డితో పాటు జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పాటను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు అలా చేయలేకపోతే రూ.100 కోట్లను నష్టపరిహారంగా చెల్లించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు కిరణ్ రాయల్ ఇప్పటికే తమిళనాడు ప్రతిపక్ష నేత పళనిస్వామిని కలిసి ఈ వివాదాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తమిళ నటుడు సంతానంకు టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి పరువు నష్టం నోటీసులను పంపించారు. అతనితో పాటు నిహారిక ఎంటర్టైన్మెంట్స్ కు ఈ నోటీసులు జారీ అయ్యాయి. వెంటనే ఆ పాటను సినిమాతో పాటు సోషల్ మీడియా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అలా చేయకపోతే వెంటనే 100 కోట్ల రూపాయలు ఇవ్వాలని తేల్చి చెప్పారు. హిందువుల మనోభావాలని ఈ పాట దెబ్బ తీసేలా ఉందని ఆయన ఓ వీడియోలో అన్నారు. వాళ్లకు దమ్ముంటే ఇతర మతాల వారిని కించపరిచేలా ఇలాంటి పాటలు తీసుకురావాలని సవాలు విసిరారు. కిస్సా 47 అనే ఈ పాట మొదట్లోనే శ్రీనివాస గోవింద అనే గోవిందనామాలు వినిపిస్తాయి. ఈ పాట ఫిబ్రవరి 26నే యూట్యూబ్లోకి వచ్చింది. ఇప్పటికే 93 లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది. అయితే ఈ వివాదంపై ఇప్పటివరకు అటు సంతానంగానీ, ఇటు ప్రొడ్యూసర్స్ గానీ స్పందించలేదు. ఈ వివాదం త్వరలోనే పరిష్కారం కావాల్సిన అవసరం ఉంది. సంతానం మరియు నిర్మాతలు తమ స్పందనను ఇవ్వాలి. హిందూ భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని పరిష్కారం చూడాలి.